ఈ ఇన్సిడెంట్ అంటే గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ ఈవెంట్కు హాజరయ్యి తిరిగి ఇంటికి వెళుతూ యాక్సిడెంట్లో మరణించి ఇద్దరు యువకులు మరణించి ఎప్పుడు శనివారం రోజు, ఆదివారం గడిచిపోయింది, సోమవారం కూడా గడిచిపోయింది, ఈరోజు మంగళవారం, ఈరోజు కూడా గడిచిపోయింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క స్పందన లేదు. ఆ మధ్య పుష్ప సినిమా రిలీజ్లో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ఆలస్యంగా రెస్పాండ్ అయ్యి ఆయన చెప్పినటువంటి నీతులు, ప్రవచనాలు, సూక్తులు, ఆధ్యాత్మిక బోధనలు ఇవన్నీ కేవలం ఆ సినిమా వరకే పరిమితమా? ఈ గేమ్ చేంజర్కి ఇవేమి వర్తించవా? ఇక్కడికి వచ్చేటప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోను చంద్రశేఖర్ గారికి మీకు కూడా నమస్తే అండి. సార్ అదేదో సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది, ఆయన ఓన్లీ చెప్తాడు కానీ ఆయన ఆచరించడు. ఇదే పుష్ప సినిమాకి సంబంధించిన విషయంలో గోరుతో పోయేది గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకున్నారని ఒక సూక్తి చెప్పాడు. భలే పాయింట్ గుర్తించారు. సో ఆ సూక్తి సారాంశం ఏంటంటే ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, లేదంటే సినిమా హీరోలు కానీ వెళ్ళి పరామర్శిస్తే అయిపోయేది అన్న కాన్సెప్ట్లో చెప్పేశాడు ప్రవచనం. ఇందాక చెప్పినట్టు గులువింది కంచి సామెత ఉంటుంది. అవును, దానికి వెనకాతలో ఉన్న నలుపు తెలియదు, ముందు ఉన్న ఎర్ర రంగు గురించే మాట్లాడుతుంది. అలాగా ఈయన ఏం చేయాలో తక్షణంగా ఒక ప్రోవర్బుల్ చెప్పినట్టు జాగ్రత్తగా వెళ్ళండి, బైక్ సైలెన్సర్ రైస్ చేసుకుంటూ ఎలా శంకర్ మీరు ఇలాంటి సినిమాలు తీస్తేనే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వెంట్ చేసుకుంటారు అన్న దగ్గర ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రొవోకింగ్ ఫ్రమ్ ద డే వన్. ద కాన్సెప్ట్ ఆఫ్ హిస్ పార్టీ మీరు చూసుకోగలిగితే ఆద్యంతం ఆయన ప్రొవకేషన్తోనే ముందుకెళ్తున్నాడు సార్ ఆయన. అండ్ ఇక్కడ మీకు ఆ ప్రొవకేషన్కి తగ్గట్టుగా పుష్ప అనే కాంట్రడిక్షన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ కాంట్రడిక్షన్ని జస్టిఫై చేయడానికి మన దగ్గర అయితే అన్న దగ్గర సత్సంగ ప్రవచనాలు చెప్పేశాడు. ఓకే, ఇప్పుడు అబ్సల్యూట్గా చేయవలసింది ఏంటంటే ఏ వంకాలు లేనమ్మా డొంకట్టుకు ఏడిసిందని ఆ రోడ్ల మీద పడేసారు. ఎందుకు 5 సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి రోడ్లే లేదు, మేమెంత చేసామంటే నేను ఎప్పుడు నా దగ్గర డేటా ఉంటుంది చెప్తా. తెలుగుదేశం గవర్నమెంట్లో 14 నుంచి 19 కూటమి పేరుతో ఉన్న గవర్నమెంట్లో 24,360 కోట్లు రోడ్లకు ఖర్చు పెడితేనండి, జగన్మోహన్ రెడ్డి గారు 39,614 కోట్లు ఖర్చు పెట్టారు మరమ్మతుల రోడ్లు, కొత్త రోడ్లకి. దానికే ఏడీబీ రోడ్డు ఎలా కలకలాడుతుందో చూడండి. దాని మీద ఫుట్పాత్ మీద ఆ ఇరిగిపోయిన మొక్కలు అవన్నీ పెట్టి చూపిస్తున్నారు చూడండి. బండివి రోడ్డుకి గతకలు ఉన్నాయి, గుంతలు లేని ప్రయాణం. అలా ఇప్పుడు చూడండి రాజమండ్రి బ్రిడ్జ్ మీద ముందు రోజు రాత్రి తవ్వేసి మురళీధరన్లో స్పిన్ బౌలింగ్ చేసాడు, జ్ఞాపకం ఉందా మీకు? అవును, అలా 2 తట్టలు మట్టేసేసి అలా మళ్ళీ అనంతపూర్ వెళ్ళడానికి ఒళ్ళొంక ఇక్కడే ఆగిపోయారు. అంటే ఒకవేళ రోడ్డు చూపించాను, క్లియర్గా చూపించాము, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే రోడ్డు బాగాలేదని వల్లే ప్రమాదం జరిగిందని అనుకుందాం, అయితే ఏం పరామర్శించకూడదా? అయితే కన్నీరు తోడకూడదా? అయితే ఓదార్చకూడదా? అయితే ఇంటికి వెళ్ళకూడదా? మీరు ఏదైనా చెప్పండి, ఆ తపేలా ఛానల్ లాగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం నాతో కాదు. రోడ్డు కరెక్ట్గానే ఉంది. నేను అక్కడ కూడా నేను అది కూడా ఎక్స్క్యూజ్ చేస్తూ దాన్ని కూడా పక్కకు పెడదామని అంటున్నాను. చేయవలసిన అవసరమే లేదు. లెట్స్ స్టిక్ టు ద పాయింట్. ఎప్పుడైతే రోడ్డు కూడా కరెక్ట్గా ఉండి ఈ పిల్లలకి మీకు అదే ప్రొవకేషన్ గురించి చూడండి, సైలెన్సర్లు తీసి ఎగరెగర వెళ్ళిన దగ్గర సార్ మీకు ఉప ముఖ్యమంత్రి కదా ఆయన, ఆ స్థాయిలో ఉన్నప్పుడు అందులో మీరు గమనించారో మేము ఉద్యోగాలు కల్పించలేమండి, దానికి టైం పడుతుందట. మరి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తల్లితోడు వేసి వచ్చారు కదా మీరు. అంటే ఉపాధి కల్పించలేనందుకు వీళ్ళ ప్రైవేట్ బిజినెస్ అయిన సినిమాలు ఆయనే చెప్పాడు కదా, మా డబ్బులు మీరెవరు ప్రశ్నించడానికని. ఇక్కడికి రేవంత్ రెడ్డి గారికి విషయంకి వచ్చారంటే టికెట్ రేట్లు పెంచినా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సూపర్. మరి నీ దగ్గరికి వచ్చినట్లు ధర్మం ఆచరించాలి కదా. ఏమైంది? సూక్తులు గోరుతో పోయేది గొడ్డల దాకా. మరి ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ కానీ, శంకర్ కానీ, లేదంటే దిల్ రాజు కానీ, లేదా గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ్ రామ్ చరణ్ కానీ వెళ్ళారా? 5 లక్షలు గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషియాలు ఇచ్చారు. గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషియాలుగా మా కమిషనర్ గారు ఏం చెప్పారు, ఆనంద్ గారు, ఎలా మీరు ఇచ్చేదేంటి మేమే ఇచ్చుకుంటామని చెప్పారు సినిమా వాళ్ళకి, తెలుసా? ఇవాళ అవన్నీ మలడోనై పంచేంద్రియాలు మూసుకొని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి పరామర్శించి ఎవరు సంబంధించిన 2 కోట్ల దాకా ఇచ్చారు ఆ పిల్లడికి. ప్రాణం ఖరీదు 5 లక్షల వాళ్ళ సినిమా టైటిల్. సార్ వాళ్ళ అమ్మగారి రోదన వినండి సార్ ఒకసారి. 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లల తర్వాత పుట్టాడు. ఎంత ఘోరంగా ఏడుస్తుందంటే నిజంగా సార్, ఎవరికైనా తల్లి కడుపు కోత ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చనిపోయిన 2 మరణాలకి బాధ్యత లేని ఈ సినిమా ఇండస్ట్రీ అని అండర్లైన్ చేయండి సార్. ఫస్ట్ వీళ్ళు ఈ సినిమా దిక్కుమాల ప్రమోషన్లు అడవడం, నేను మంచి వీడియో చేశాడు ఆ కుర్రాడు, ఏంద్రబాయ్ ఇదే హీరో ఇదే సినిమా రిలీజ్ అవుతుంది 10 రోజుల పాటు చూస్తారు, మీరు ఎందుకు మొదటి రోజు మమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నారు? మొదటి రోజు అత్యధిక రేట్లు పెట్టుకుని ఎందుకు చూసి చావాలి? సప్లై డిమాండ్ మేము రేట్లు పెంచుకుంటాం. పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఒక డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు, డిమాండ్ ఉంది, అమ్ముకుంటాం, 2,000కి అమ్ముకుంటాం, 5,000కి అమ్ముకుంటాం కదా. మరి పంట పండించిన రైతుకు కూడా అంతే డిమాండ్ మార్కెట్లో ఉంటుంది కదా సార్. మరి ధర వాడెందుకు నిర్ధారించుకోలేకపోతున్నాడు? కరెక్ట్.
ఇప్పుడు అదే ధరని మీరు ప్రభుత్వ పరంగా ఎంఆర్పి రేట్లు ఇస్తారు, దాని ప్రకారం వాడు కొనుబడి అమ్ముడి ఉండాలి. వాడి ప్రోడక్ట్కి వాడికి ఎందుకు డిస్క్రిప్షన్స్ లేవు? ఎందుకు ఇన్ని పాపంతకాలు పెడుతున్నారు? పైపచ్చి రైసులు బియ్యాలు గొడవలకి అమ్మారట, ఆ అమ్మిన ధర అన్యాక్రాంతం అయిపోయింది. ఇది చెప్పిన రేటుకే ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే అంటే ప్రాఫిట్ మాడ్యూల్లో ఒక బిజినెస్ చేస్తానన్నా ఆ వెసులుబాటు వాళ్ళకి ఇవ్వకుండా ఇంకా మీరు నియంత్రించేస్తాం, ఇంకా శాసించేస్తాం అంటే ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇవాళ మీరు సినిమా పరిశ్రమకి సంబంధించిన ఒక ప్రైవేటు వ్యాపారస్తులు ఒక మోనోపల్లీతో, ఒక డిక్టేటింగ్ టర్మ్స్తో ప్రజల్ని ఎలా, మనకు తెలంగాణలో పాట ఉంది సార్, టికెట్ మేమే కొనాలా, ప్రాణం మేమే ఇచ్చుకోవాలా, అవును, మీరు డబ్బులు సంపాదించుకుని కోసం మాత్రం ఎవరో పాట బ్రహ్మాండం పాడారు. అది అదే మాత్రం అదేనా? కాదు, ఒక ప్రైవేట్ సాంగ్ సార్ అది. టికెట్ మేమే కొనాలా, ప్రాణము మేమే ఇవ్వాలా, ఏసీ రూమ్ లో మీరు కూర్చుని డబ్బులు మీరే సంపాదించాలా. ఓకే, ఇది నాగమల్లి దారులు అనే సాంగ్ లో కూడా సేమ్ ఇదే అది ఉంటుంది. కానీ ఇది ప్రైవేట్ సాంగ్, అది కూడా ఉంది, నేను ప్లే చేయొచ్చు. ఒకటి చెప్తున్నాను సార్, నిజంగా కష్టమో నిష్ఠూరమో ప్రేక్షకులే నీకు దేవుళ్ళు. ప్రేక్షకుడికి కష్టం వచ్చినప్పుడు అలా రవితేజ సినిమా ఉంటుంది చూసారా, హీరో ఎవడరా మీరు వెళ్ళి పాపం కాంపన్సేషన్ ఇస్తాడు, ఆయన పేరేటే ఉంది యాక్టర్. సో ఇట్లాంటి విధాలు ఉన్న ప్రజల్ని వాళ్ళు, మీరు ఇందాక అన్నట్టు ఆ పవనేజం అదేంటండి? ఆ త్రివిక్రమ్కి ఏదో ఆశకవిత్యంలోకి వచ్చిన ఒక పదాన్ని పెట్టుకుంటే ప్రతి ఓడు బైక్ వెనక అట్లా. మన కాకినాడలో ఎమ్మెల్యే గారు తాలూకాని రాసుకున్న తర్వాత గౌరవ పోలీస్ వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుందో చూశారు కదా. బాధ్యత ఎవరిది? సో మనం నీకు సిద్ధాంతం అంటే ఒకసారి చెగువేరా అంటాం, ఓసారి ఇంకోటి కమ్యూనిస్ట్ భావాలు అంటాం. బుక్స్ గురించి మాట్లాడతారు. ప్లీజ్ సార్, మీకు ఒకటి చెప్తున్నాను, కాదు ఆ రోజు బుక్ ఫేర్కి వెళ్ళి నిజంగా మా కోదండరామ్ గారు సరే మొన్న ఇక్కడ తెలంగాణలో మొన్న అయింది బుక్ ఫేర్, గౌరవ కోదండరామ్ గారు చీఫ్ గెస్ట్ కింద వచ్చారు, మా ప్రొఫెసర్ గారు. ఓకే, చిన్నప్పటి నుంచి మేము పడుతున్న మానసిక సంఘర్షణకి ఆ రోజు వచ్చిన బుక్ ఎగ్జిబిషన్లో వచ్చిన వాళ్ళకి ఎలా చెప్పాడు తెలుసా సార్ ఆయన? అరే ఆ బిట్స్లో అక్కడ ఆదివారం రోడ్డు మీద పెడితే ఎగేసుకుని పరిగెట్టుకుని వెళ్ళి దొరికిన పుస్తకం కోసం అల్లాడిపోయిన రోజుల్లో ఇవాళ ఒక పుస్తక ప్రదర్శన రూపంలో ఒక దగ్గరకు వేదిక క్రియేట్ చేస్తే పలానా పుస్తకం ఇక్కడే రాచమర్యాదలతో కొనుక్కోవడానికి వెసులుబాటు వచ్చింది. తర్వాత ఆ పబ్లిషర్స్తో నెగోషియేషన్స్కి డైరెక్ట్ వెసులుబాటు కల్పిస్తుంది ఎగ్జిబిషన్స్ అన్న దాని మీద ఒక ఎన్హాన్స్ చేసాడు. అంటే పుస్తకాలు చదివే వాళ్ళకి దాని మీద మానసిక ఆనందంతో వెళ్ళే పరిస్థితి. ఇది ఎక్కడ విడ్డూరం అండి? రవీంద్రనాథ్ ఠాగూర్తో కంపేర్ చేసుకుంటూ ఆయన చదవలేదట, ఇది చదవలేదట, చదవలేదంటే యువతను కూడా చదవద్దు అంటున్నారు. అదే ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు తా చెడ్డ కోతి మనమంతా చర్చిందని ఒక సామెత ఉంటుంది. వీళ్ళ చేసి పనులు చూడండి సార్. డైరెక్ట్గా గేమ్ చేంజర్ సినిమాలో దే కెనాట్ ప్రొవైడ్ ది ఎంప్లాయ్మెంట్స్ క్రియేషన్ అని చెప్పారు. రెండోది ఇవాళ పుస్తక ప్రదర్శనకి వెళ్ళి నేను చదువుకోలేదు కాబట్టి ఇంకొకటి చదువుకోవద్దని కాన్సెప్ట్లో చెప్తున్నాడు. అందుకే విశ్వవిద్యాలయాలు చదువుకుంటే బుర్ర పెరుగుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చదివిన చదువుకి ఎలా వన్నెత్తేస్తున్నాం, మనకు నేర్పిన గురుపాఠాలు నేర్పిన గురువుల్ని ఏ విధంగా గౌరవించుకోవాలన్నది ఒక యూనివర్సిటీలోకి వెళ్తే కానీ తెలియదు సార్. డిగ్రీ మీరు ఏదో చదివి అలా టప్పాగా ఉన్నప్పుడు అంట్లన్ దెన్ యూ నాట్ డూ ద ప్రొఫెషనల్ కోర్స్. మీరు చూడండి, ఓ జర్నలిజం చేసిన తర్వాత విలువలు విశ్వసనీయతను ఎలా పరిరక్షించుకోవాలో మీకు తెలుస్తుంది. అప్పుడు చదువు యొక్క వాల్యూ వెనక్కి తిరిగితే తెలుస్తుంది. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివో తెలియదు, ఏ కాలేజీ చదివో తెలియదు, ఎక్కడ చదివో తెలియదు, ఏ ఊర్లో ఉన్నావో తెలియదు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు నా ఊరు అంటారు. ఇలాంటి మాటలు అసందర్భ పేలాపాలన్నీ గమనించిన తర్వాత ఇవాళ మన అదృష్టమో మీ అదృష్టమో మా దురదృష్టమో తెలియదు, మీరు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా చేసిన పనులు చూడండి. కూసేగాడిది వెళ్ళి మేసేగాడిదని పాటు చేసినట్టు నారాయణ మనోహర్ గారు కలెక్టర్ గారు ఏదో నానా చెప్పలు పడి నా లారీలు పట్టుకుంటే షిప్కి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు. ఎవరిస్తారు సార్ 7.10 కోట్లు పెనాల్టీ? దగ్గర 18 కోట్లు ఎంత పెనాల్టీ వేస్తే ఈ తుఫాన్లు వరదలు ఇలాంటి వచ్చినప్పుడు ఆ డిస్క్రిప్షన్స్లో పోర్టుల నుంచి షిప్పులు కదలనివ్వరు. అలాంటి డిస్కౌంట్లు ఇస్తే 7.1 ఎవరు కట్టాలి? ఇది అలవాటు అయిపోయింది సార్ ఈ ఎన్డీఏ కూటమిలో. మొదటి దీంట్లో ఇక్కడ నుంచి అసలు ఇక్కడ నుంచి సరుకులు రవాణా చేయొద్దు, ఎగుమతి చేయొద్దని చాలా మంది ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు లేకపోతే వ్యాపారాలు చేసేవాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ సీజ్ ద షిప్ డైలాగ్ ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇదే జరిగితే అక్కడ 10,000 మంది కార్మికుల జీవితాలు నాశనం అయిపోతాయి. అదే చెప్తున్నాను మొత్తం. అందుకే కూర్చోగట్టు నాదెండ్ల మనోహర్ గారు ఏదో కింద మీద పడి ఆయన పని ఆయన చేసుకుంటే ఆయన దాంట్లో వేలెట్టాడు. ఇక్కడ హోంమంత్రి గారు ఏం మాడుతున్నారంటే ఆవిడ సంగతి మీరు చెప్పాకర్లే. నేను రాజమండ్రి జైల్లో గంజాయి మొక్క చూశారట. ఇది 7 నెలలు బట్టి ఏంటంటే విత్తనాలు వేసి పెంచుతున్నారా, దీని కంటిన్యూషన్. అక్కడేమో రాజమండ్రి కాదు తిరుపతిలో ఇవాళ గంజాయి ఎట్లా లోపల డైరెక్ట్ కన్జంప్షన్ అంట. ఇదేంది అంటే ఎవరిది బాధ్యత అంటే ఇండైరెక్ట్లీ దే ఆర్ బ్లేమింగ్ ద రెస్పెక్టివ్ గవర్నెన్స్. లా అండ్ ఆర్డర్ ఎవరిది ప్రాబ్లం? గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ సినిమాకి సంబంధించిన మనిషిగా సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కూడా కదా ఈయన. అవును, గేమ్ చేంజర్కి వెళ్ళాడు, ఇద్దరు అపశుభం తెలియని పిల్లల ప్రాణాలు. సినిమా మంత్రులు గింత్రులు అందరూ వచ్చేసి ఏర్పాట్లు చేయడం ఏంటి సార్? ఈవెంట్ కి రిలీజ్ ఈవెంట్ కి ప్రభుత్వం కదిలి రావడం ఏంది, ప్రభుత్వం దిగి రావడం ఏంది, ప్రభుత్వ బాధ్యత అది. ఇదే చెప్తున్నాను సార్. వాళ్ళ చొట్టపోలు అయితే ఒకలాగా, ఆ చొట్టపోడు దూరం చొట్టపోడు అయితే ఒకలాగా. అప్పుడేమో ప్రవచనాలు. ఇప్పుడు వచ్చాక ఏమవుతుంది? మాడమనండి, ఏడా ప్రొడ్యూసర్ ఏడి, ఏడా డైరెక్టర్ ఏడి,
ఇక్కడైతే మాత్రం అందరూ వెళ్ళిపోయి సంఘీభావాలు థియేటర్ల అదే దగ్గర రోజు అధికారులకు ఏం బండి పని, ఆర్డీఓలకి ఏం పని, కలెక్టర్లకి ఏం పని, టికెట్లు ఎన్ని తెగుతున్నాయి వాళ్ళు చూడడం ఏంటి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర ప్రభుత్వానికి ఏం పని, అలా ఒక సినిమా దగ్గర ప్రభుత్వానికి ఏం పని? మీకు మీరు చెప్పారు కదా, అందులోనే ఒక ప్రవచనం ఉంది. మీరు చూడండి 18% GST వస్తుంది అంటున్నాడు. అవును. మీకు జాగ్రత్తగా లాజిక్ గమనిస్తే ఇదే గౌరవ ఎంఆర్ఓ గారు సంబంధిత ఎస్ఐ గారు కనుకెళ్ళి అక్కడ రిజిస్టర్ వెరిఫై చేయకుండా టికెట్లు ఎన్ని కట్టే బుక్ చెక్ చేయకపోతే మనకి GST కూడా రాదు. Yes. సో ఇవన్నిటికీ ఇది వ్యవస్థ ఎప్పుడో భూమి పుట్టక నుంచి ఆ పని చేస్తుంది. మనోడికి అవగాహన లేదు కాబట్టి ఏది పడితే అది మాడుతుంటారు. రైట్.